డయాబెటీస్ అనేది మన బ్లడ్లో షుగర్ లెవెల్ని బట్టి మనం డయాబెటీస్ అంటాం. అంటే షుగర్ లెవెల్ ఎక్కువ అయితే దాన్ని డయాబెటీస్ అంటాం. ఎంత ఎక్కువ అంటే ఫాస్టింగ్ వచ్చేసి అబవ్ 100 ఉండి పోస్ట్ లంచ్ వచ్చేసి అబవ్ 140 ఉంటే దాన్ని మనం డయాబెటీస్ కింద తీసుకుంటాం. ఈ డయాబెటీస్ అనేది మనం HbA1c ద్వారా కూడా నిర్ధారించవచ్చు. HbA1c అంటే 3 months యావరేజ్. అంటే ఇవాళ మీరు బ్లడ్ శాంపిల్ ఇస్తే ఇవాళ నుంచి ఒక 3 months బ్యాక్ పర్ డే యావరేజ్ షుగర్ని మనం HbA1c అంటాం. సో HbA1c వచ్చేసి 5.6 కంటే కింద ఉండాలి. అప్పుడు నో డయాబెటీస్ అనమాట. 5.6 దాటుతుంది అంటే దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డయాబెటిక్ ఫేజ్, అంటే ప్రీ డయాబెటిక్ ఫేజ్ అంటాము. ప్లస్ 6.5 అబవ్ ఉంటే దెన్ యు ఆర్ డయాబెటిక్ అనమాట. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాలి అంటే ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ మానేసుకోవాలి. అంటే స్వీట్స్, రైస్, చపాతీ ఇవి కూడా మనం స్టాప్ చేసుకోవాలి. ప్లస్ ఫ్యాట్ ఇంటేక్ కూడా స్టాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినే షుగర్ అంతా మన లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఫ్యాట్ ఇంటేక్ కూడా ఆపుకోవాలి. మామూలుగా డయాబెటీస్లో ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఎంతసేపు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికే పనిచేస్తాయి. కానీ ఆయుర్వేదంలో అలా కాదండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది దాని రీజన్, అంటే ఇప్పుడు లివర్లో ప్రాబ్లం ఉందా, ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉందా, లేదా మనకి మజిల్స్ వీక్ అయిపోయినాయా. ఇప్పుడు మన మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత యూజ్ అవుతాయి అన్నమాట. సో మజిల్ వీక్గా ఉందా, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, ఎందువల్ల ఈ షుగర్ అనేది బ్లడ్లో ఎక్కువ ఎందువల్ల కనిపిస్తుంది అనే రీజన్ తెలుసుకొని దాని ప్రకారంగా చికిత్స చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు లివర్ కానీ ప్యాంక్రియాస్లో కానీ ప్రాబ్లం ఉందనుకోండి, మనకి మంచి మెడిసిన్ ఉన్నాయి. ఇప్పుడు ఆమ్లకి కానివ్వండి, భూమి ఆమ్లకి కానివ్వండి, ఇలాంటివన్నీ గుడుచి, గుడుమారి ఇట్లాంటివన్నీ మన లివర్ అండ్ ప్యాంక్రియాస్ మీద పనిచేస్తాయి అన్నమాట. సో అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. లేదా మన మజిల్స్ వీక్ ఉన్నాయనుకోండి, సో మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రోటీన్ డైట్ చెప్తాము, ప్లస్ ఎక్సర్సైజెస్ చెప్తాము. సో దట్ ఆ బ్లడ్లో ఉన్న షుగర్ యూజ్ అయిపోవాలని చెప్పేసి, మజిల్స్ ద్వారా యూజ్ అయిపోవాలని చెప్పేసి అట్లా ట్రీట్ చేస్తాం. సో ఈ విధంగా రూట్ కాజ్ ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి చికిత్స చేయడం ద్వారా మనం డయాబెటీస్ని రివర్స్ చేస్తామన్నమాట. రివర్స్ అంటే ఇప్పుడు మొత్తం ఈ HbA1c ఏదైతే ఉందో దాన్ని 5.6కి తీసుకొచ్చి మెడిసిన్స్ మొత్తం స్టాప్ చేస్తాం. సో ఈ మెడిసిన్ స్టాప్ చేసే ముందు ఒకటి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం. అది నెగటివ్ వస్తే ఇంకా మీరు నాన్ డయాబెటిక్ అన్నట్టే. సో అది నెగటివ్ వచ్చే వరకు మేము మెడిసిన్ కానివ్వండి, పంచకర్మ కానివ్వండి, డైట్ అండ్ ఎక్సర్సైజ్ కానివ్వండి ఫాలో చేయించి ఈ GTT నెగిటివ్ వచ్చాక మీకు మొత్తం మెడిసిన్, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి, మీరు ఏ మెడిసిన్ వాడుతున్నా షుగర్ కోసం ఆ మెడిసిన్ మొత్తం స్టాప్ చేసేసి మీకు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. అవి ఫాలో చేసుకుంటే మీకు మళ్ళీ షుగర్ ప్రాబ్లం రాదన్నమాట.